హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ అయితే ఏ విధంగా కొనసాగిందో మనం అంతా చూసాము. సో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి ఆ తర్వాత రోజు ఉదయాన్నే జైలు నుండి అయితే బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. సో దాంతో ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మంది పెద్దలు, ఆర్టిస్టులు, అలాగే రాజకీయ నేతలు కూడా అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ అయితే కలవడం జరిగింది. అయితే మరుసటి రోజు అల్లు అర్జున్ నేరుగా తన పెదమామయ్య అయినటువంటి చిరంజీవి గారి ఇంటికి వెళ్లి చిరంజీవి గారిని కలవడం జరిగింది. అలాగే నాగబాబు గారిని కూడా అల్లు అర్జున్ అయితే కలవడం జరిగింది. రేపో మావో పవన్ కళ్యాణ్ గారిని కలవనున్నట్లయితే తెలుస్తుంది. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ బెయిల్ తీసుకువచ్చింది ఒక నిరంజన్ రెడ్డి అనే ఒక సీనియర్ లాయర్. ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. అయితే ఆయన మెగాస్టార్ చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుడు. ఆచార్య సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా చేశారు ఆయన. అయితే దీంతో ఆ మొత్తం పక్కకు పెట్టి అల్లు అర్జున్ కి బెయిల్ తెప్పించింది, తీసుకువచ్చింది జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడే, కానీ అల్లు అర్జున్ కి బెయిల్ రావడంలో వైఎస్ఆర్సీపీది ఎలాంటి సహాయం కావచ్చు ఏంటిది కూడా లేదు. అది మెగాస్టార్ చిరంజీవి గారు ఆయనతో మాట్లాడి ఆయన్ను లాయర్ గా పెట్టినట్టు తెలుస్తుంది. అయితే పుష్ప 2 సినిమాకు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ పై కోపంతో, మెగా ఫ్యామిలీ పై కోపంతో అల్లు అర్జున్ ని ఓన్ చేసుకునే ప్రయత్నం అయితే వాళ్ళు చేయడం జరిగింది. ఎన్నడూ లేని విధంగా ఒక సినిమా రిలీజ్ కి అయితే వాళ్ళు పని చేయడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సపోర్ట్ చేయడంతో మెగా ఫ్యామిలీకి అల్లు అర్జున్ మధ్య కొంచెం గ్యాప్ ఏర్పడ్డది. ఆ గ్యాప్ ని క్లోజ్ చేసే ప్రయత్నం ఇటు మెగా ఫ్యామిలీ చేయలేదు, ఇటు అల్లు అర్జున్ చేయలేదు. బట్ కష్టం వచ్చినప్పుడు కుటుంబం మొత్తం ఒకటవుతుంది కదా. ఇప్పుడు కూడా అదే జరిగింది. అల్లు అర్జున్ అరెస్ట్ తో మెగా ఫ్యామిలీ మొత్తం ఒకటైంది. అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి చాలా మంది సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు అల్లు అర్జున్ ని కలుస్తుంటే మెగా ఫ్యామిలీ నుండి ఎవరు కూడా కలవలేదు. దీంతో ఇదే సరైన సమయం, జగన్ అన్న నువ్వు వెళ్ళి అల్లు అర్జున్ ని కలువు, అది ఇది అని చెప్పేసి సోషల్ మీడియాలో అయితే వైసీపీ కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డిని కోరడం జరిగింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా స్పందించి అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన అయితే స్పందించడం జరిగింది. బట్ అల్లు అర్జున్ అయితే జగన్మోహన్ రెడ్డి కలవలేదు. రేపో ఎల్లుండో అల్లు అర్జున్ ని జగన్మోహన్ రెడ్డి కలుస్తాడు అని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. బట్ కలిసే అవకాశం ఒకవేళ ఉందేమో కానీ నిన్న మెగాస్టార్ చిరంజీవి గారిని అల్లు అర్జున్ వెళ్లి కలవడం, వాళ్ళ ఇంట్లోనే గంట సేపు ఉండడం, అల్లు అర్జున్ మెగాస్టార్ తో ఫోటో దిగిన ఫోటోస్ కూడా బయట వైరల్ అవుతున్నాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నాగబాబు ఇంటికి కూడా అల్లు అర్జున్ అయితే వెళ్ళడం జరిగింది. మరి రేపో ఎల్లుండో పవన్ కళ్యాణ్ గారిని కూడా అల్లు అర్జున్ కలవనున్నట్టు తెలుస్తుంది. సో ఈ అంత ఎపిసోడ్ జరగడంతో జగన్మోహన్ రెడ్డి బ్యాక్ అయినట్టు తెలుస్తుంది. ఇక జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ ని కలిసే అవకాశం అయితే మనకు కనిపించదు. ఎందుకంటే ఇక వాళ్ళంతా కలిసిపోవడంతో అల్లు అర్జున్ ని కలవడం జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం కూడా ఇష్టం ఉండదు. వైసీపీ కార్యకర్తలు ఎంత కోరుకున్నా కానీ జగన్మోహన్ రెడ్డి అల్లు అర్జున్ ని మాత్రం కలిసే అవకాశం అయితే లేనే లేదు అని చెప్పవచ్చు.